నడిపించిన దేవుడు, మనము నమ్మిన దేవుడు. మనందరము కూడా ఆయన నామాన్ని కనపరుచుదాం, స్తుతి చేద్దాం. ఆమేన్. స్తోత్రం. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. రెండు చేతులు పైకెత్తి ఆరాధన చేద్దాం. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఘనతకు అర్హుడవు, అందరూ కలిసి పాడదాం. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, ఆరాధన 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 స్తుతి, ఆరాధన ఆరాధన
కూడా దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మనపూర్వకంగా దేవుని స్తుతించుదాం, ఆరాధించుదాం. ఈ ప్రజలు నన్ను పెదవులతో ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయములకు దూరంగా ఉన్నాయని సెలవిచ్చిన మాట ప్రకారంగా మన హృదయములు దేవునికి దూరంగా ఉండక ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని ఆరాధించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి. నీ ఆరాధన పైన దేవుడు ఆసీనుడు కావడానికి, మన స్తుతుల పైన దేవుడు ఆసీనుడు కావడానికి స్వయంగా దేవుడి ఆత్మ దిగవచ్చి ఉన్నది. ఆయన ఆత్మ చేత అభిషేకించబడి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మనందరం కూడా ఆయన మాటలు వినటానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం, స్థిరపరచుకుందాం. మన మనస్సును మన స్వాధీనంలో ఉంచుకొని ఆయన మాటలు వినటానికి సిద్ధపడదాం. యేసయ్యా, మనుషుడు మాట్లాడితే వినలేమయ్యా, గ్రహించలేమయ్యా, మీరు మాత్రమే మాతో మాట్లాడాలని ప్రభుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. సమయమున మనందరం కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఉన్న హృదయపూర్వకంగా మనపూర్వకంగా సిద్ధపడదాం. ఈ సమయమున సంఘ పెద్ద సుకుందరవున ప్రార్థన చేస్తారు. వాక్యము నిమిత్తమై మనందరం కూడా సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో సర్వాధికారియు దేవుడనగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వేవేల దూత గణముల చేతను మా వంటి బీద వారి చేతను నిత్యము మహిమ మహిమ అని పొగడబడుతున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభువా, ఈ సెప్టెంబర్ మాసంలో ప్రభువా, మొదటి పరిశుద్ధ దినములో ప్రభువా, నీ రక్తము చేత కడగబడిన ప్రతి బిడ్డ ప్రభా నీ మందిరంలో ఉండాలి. కానీ ప్రభా, నిన్ను అశ్రద్ధ చేసి ప్రభా మీకు వ్యతిరేకంగా ప్రభువా మేమందరము ప్రభా నీ సన్నిధానమునకు రాలేక ప్రభా కొందరమే ప్రభా నీ సన్నిధానమునకు వచ్చి నిన్ను ఆరాధించుచున్నాం. అందుని మట్టి ప్రభా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను దీవించుము, ఆశీర్వదించుము. ప్రభా నీ దాసుని ప్రభా మీరు నిలవబెట్టుకొని ప్రభా ఈ దినమునకై ప్రభా మీరు మీ దాసునితో మాట్లాడే ప్రతి మాటను బట్టి కూడా ప్రభువా మా జీవితాలను ప్రభా మాలో ఉన్నటువంటి మాలిన్యమును పాపమును ప్రభువా కడుగుకొనుటకు మాకు సహాయమును దయచేయమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా ఈ దినము పరిశుద్ధ దినము ప్రభా, ప్రతి ఒక్కరు ప్రభా పరిగెత్తుకొని నీ సన్నిధానమునకు రావలేను. ప్రభా ఇండ్ల దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు త్వరగా నీ మందిరమునకు వచ్చి ప్రభా నీ దాసుని ద్వారా మీరు మాట్లాడే ప్రతి మాటను వినటకు సహాయమును దయచేయమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా పాత నిబంధన గ్రంథములో ప్రభువా మోసే గారు ప్రభా కొండ మీద ప్రార్థన జరుగుతుంటే కింద ప్రభువా దయ్యము ఆరాధన జరుగుతున్నది. అలాగే ప్రభా ఈ దినము ప్రభువా ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే ప్రభా అనేక మంది ప్రభా చెట్లలోను పుట్టల్లోనూ ప్రభా ఆయా ప్రదేశములలో తినుచు త్రాగుచు దయ్యము ఆరాధన చేస్తున్నారు. ఒక్కసారి ప్రభా వారి మనసులను ప్రభువా ప్రేరేపణ చేసి మారు మనసును కలిగించి ప్రతి ఒక్కరూ ప్రభా నీ సన్నిధానమునకు వచ్చి మోకరించి ప్రార్థించే బిడ్డలుగా ఉండుటకు సహాయమును దయచేయమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా ఉదయకాల ప్రార్థనను ఆశీర్వదించి ఉన్నారు. అలాగే ప్రభా సండే స్కూల్ను ఆశీర్వదించి ఉన్నారు. ప్రభా ఇప్పుడు జరిగే ఆరాధన అంతటిలో ప్రభువా మీరే అధ్యక్షులుగా ఉండి మీరే మీ దాసునితో మాట్లాడమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా మీ దాసుడు ఆయన సొంత మాటలు చెప్తే మేము వినము. ప్రభా మీరు మీ దాసునితో మీరే మాట్లాడితే అవి పరలోకపు మాటలు కనుక ప్రభా ఆ మాటలను మాకు వినుటకు ప్రభా మాకు మంచి మనసును మారు మనసును దయచేయమని అడుగుతూ పరిచారకులను సంఘ పెద్దలను ప్రభువా త్వరగా నీ సన్నిధానముకు నడిపించుకొని మేమందరము ప్రభువా నీ బిడ్డలము ప్రభా మేమందరము నీ ప్రజలము ప్రభా మా కొరకు మీరు ప్రాణమిచ్చి ఉన్నారు. మా కొరకు ప్రభా మీరు నివాసములను సిద్ధపరచుచున్నారు. ప్రభా ఇంత కనికరము గల దేవుడను మేము మరిచిపోయి ప్రభా ఇది లోకము మాది, ఈ ఆత్మ మాది, ఈ శరీరము మాది అని ప్రభువా మేము ప్రభా హెచ్చించుకొనుచున్నాం. ప్రభా మేమందరము నిన్నటి వారమే, నేటి వారము కాదు కనుక ప్రభువా రేపు ఉండి ఈరోజు ఉండి ప్రభువా రేపు కనబడే
కట్టెలాంటి వారము, అగ్నిలో కాల్చబడే పొయ్యి కట్టెలాంటి వారము ప్రభువా. అందును బట్టి ప్రభువా మేమందరము ప్రభువా నీ బిడ్డలమైనందుకు ప్రభువా మమ్మల్ని అందరినీ నీ సన్నిధానమునకు చేర్చుకొని నీ దాసుని ద్వారా మాట్లాడే ప్రతి మాటను బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువా నీ దాసునితో మీరే మాట్లాడి మహిమ పొందుమని ఈ కొద్ది విన్నపములు మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచు ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరు కూర్చున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. అంత బాగున్నారా అమ్మా? అయ్యా మీరు బాగున్నారా? మంచిది. దేవుని అపారమైన కృప అనుదినము మనపై, మన కుటుంబాలపై దేవుడు అనుగ్రహించి మరొకసారి ఆయన పునరుద్ధాన దినమున ఆయన సన్నిధిలో చేర్చబడి ఆయన ఆరాధించేటువంటి గొప్ప కృపను మనందరికీ అనుగ్రహించిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. గడిచిన వారములో దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుతూ వచ్చాడో ప్రాముఖ్యమైన అంశాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. హల్లెలూయా. కథ మొత్తాన్ని మార్చగలిగిన దేవుడు అని గడిచిన వారములో దేవుడు తన దాసును నిలబెట్టుకుని మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. ఎలాంటి పరిస్థితిని ఎలాగూ చేయగలిగిన దేవుడో మన నమ్మిన దేవుడు గడిచిన వారములో చాలా స్పష్టంగా దైవదాసుల ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చాడు. పేతురు గారండి చేపలు పట్టేటువంటి వృత్తి కలిగిన వాడు. అతని జీవితమే చేపలు పట్టేటువంటి వృత్తి. చేపలు పట్టేటువంటి వానికి ఏ ప్లేస్లో వల వేస్తే చేపలు పడతాయో సమస్తాన్ని ఎరిగి ఉంటాడు. ఎందుకంటే ఏ వృత్తి చేసేవానికి ఆ వృత్తిలో మంచి నైపుణ్యత ఉంటుంది. పేతురు గారండి ఒకానొక రోజున రాత్రంతా కూడా సముద్రంలోనికి వెళ్ళి, గెన్నె సరితులోనికి వెళ్ళి వలలు వేశాడు. వలలు వేస్తే రాత్రంతా కూడా ఆయా ప్రాంతాలకి వెళ్ళి సముద్రంలో వలలు వేసిన ఒక్క చేప కూడా అతనికి దొరకలేదు, పడలేదు, వలలోనికి రాలేదు. రాత్రంతా ప్రయాసపడి ఉదయమున ఒడ్డుకు వచ్చి వలలన్నిటిని కూడా చెత్తంతా తీసేసి కడుక్కొని సిద్ధపరుచుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరిని దర్శించారు? పేతురు గారిని దర్శించాడు. పేతురుని దర్శించి పేతురుతో చెప్పిన మాట ఏమిటంటే, పేతురు నీ యొక్క ఓడ ఏమంటుందని ధోనిని కాస్త ముందుకు వెళ్ళి ముందుకు నడిపించి వల వేయమని చెప్పాడు. అప్పుడు పేతురు గారు చెప్పవలసిన మాట ఏంటి? అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, ఎక్కడ ఏ చేప ఉంటుందో, ఎక్కడ ఏ స్థలములో వేస్తే ఎన్ని చేపలు పడతాయో మాకు తెలుసు. మేము రాత్రంతా ప్రయాసపడాం, ఇప్పుడు అలసిపోయాం, ఇంటికి వెళ్ళాలయ్యా, సారీ క్షమించండి, ఇప్పుడు మేము వలలు వేయలేమని చెప్పచ్చు. కానీ పేతురు గారు చెప్పిన మాట ప్రకారాన్ని బట్టి తన జీవితాన్ని మార్చగలిగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఏం చెప్పాడు పేతురు అక్కడ? రాత్రంతా ప్రయాసపడ్డాం, కానీ ఈ సమయమున నీ మాట ప్రకారముగా మేము వలలు వేస్తామన్నాడు. అందుకే అలారం ఆఫ్ చేయండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి రీతిగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన మాట ప్రకారంగా జీవించే ప్రతి మనుషునికి జీవితంలో కథ మార్చగలిగిన దేవుడు. నీ జీవితంలో ఉన్న బాధ, నీ జీవితంలో ఉన్న నిరుత్సాహం, నీ జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. అందుకనే ప్రేమైన దేవుని సంగమా, పేతురు అలసిపోయి ఇంటికి వెళ్ళిపోదామన్న సమయమున యేసయ్య మాట ప్రకారంగా వలలు వేశాడు. ఒక్క చేప కూడా దొరకనేటువంటి పేతురు గారికి విస్తారమైన చేపలు పట్టగలిగాడు.
తన కథ అంతటిని కూడా మార్చేశాడు దేవుడు, తన జీవితాన్ని మార్చేశాడు దేవుడు. అందుకే దేవుడు గడిచిన వారంలో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట ప్రకారంగా మన జీవితంలో పేతురులాగా యేసయ్య మాట వినాలి. పేతురులాగా మన సమయాన్ని, మన వస్తువులను యేసయ్యకి మనము ఇవ్వటం నేర్చుకోవాలి. అప్పుడే మన జీవితంలో మన జీవితాన్ని దేవుడు అద్భుతంగా మారుస్తాడన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తూ వచ్చాడు. పేతురు తన ధోరణిచ్చాడు, పేతురు తన సమయాన్ని ఇచ్చాడు. అందుకే తన జీవితం అంతా కూడా మార్చుకున్నాడు. ఒక అద్భుతమైన జీవితంగా దేవుడు అతన్ని ఆశీర్వదించి వర్ధిల్లింపచేశాడు. తనతో పాటు వేరొక దోణలు ఉన్న వారిని కూడా తృప్తిపరిచాడు పేతురు గారు. అందుకే దేవుని సంఘమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, మన జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, మన నమ్మిన దేవుడు. కానీ మనమైన మాట ప్రకారంగా జీవిస్తేనే మన జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. అందుకే గడిచిన వారములు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిన మాటలు మన హృదయములు దేవుడు నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. ఈ వారం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 28 వచనాన్ని చదవండి. ఆ తలాంతులు వాని యుద్ధ నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభా, నీకు స్తోత్రాలు. మీ నామ పేరట చేరు వచ్చిన మా అందరితోనూ, లైవ్ ప్రోగ్రాం ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. కనికర పూర్ణుడమైన మా యేసయ్య, నీ నామ పేరట నీ సన్నిధికి వచ్చిన మాతోనూ మీరు మాట్లాడి మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తున్నాం. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు మాకు ప్రసాదింపచేసి మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తూ ముందున్న వాక్య పరిచర్య అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు కూర్చుండమా. ఈ మత్తయి సువార్త ఈ 25వ అధ్యాయము 28 వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఏమంటున్నాడు అక్కడ యేసు ప్రభు వారు? ఆ తలాంతులు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఈయుడి అని రాయబడింది. అక్కడ చూడండి, ఇక్కడ ఒక యజమానుడు ఒక ముగ్గురిని పిలిచాడు. ముగ్గురిని పిలిచి ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు, ఇంకొకనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకనికి 5 ఇచ్చాడు. ఈ ఇచ్చేసి దేశాంతరం వెళ్ళిపోయాడు. నేను వచ్చే లోపల మీరు వీటిని వృద్ధి చేసుకోవాలి. 1 ఇచ్చినవాడు 2 చేసుకోవాలి, 2 ఇచ్చినవాడు 4 చేసుకోవాలి, 5 ఇచ్చినవాడికి 10 చేసుకోవాలి. నేను వచ్చే లోపల ఇలాగ వీటిని బలాభివృద్ధి చేసుకోండి అని చెప్పి దేశాంతరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన తిరిగి వచ్చిన తర్వాత 5 ఇచ్చిన వాడేమో 10 చేసుకొని వచ్చాడు, 2 ఇచ్చిన వాడేమో 4 చేసుకొని వచ్చాడు, 1 ఇచ్చిన వాడేమో 1 తీసుకొని వచ్చాడు. జాగ్రత్తగా వినండి. 1 తీసుకొని వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఇదిగో ఆ తలాంతులను వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతుల కలిగిన వానికి ఇవుడి అని రాయబడింది. ఎందుకు వాని యొద్ద ఉన్న తలాంతులు తీసి 10 తలాంతులు కలిగిన వానికి ఇవ్వమంటున్నాడంటే, 10 తలాంతులు తీసుకుని వచ్చిన వానితో ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలువబడింది. ఈ చెడ్డ దాసుడైనటువంటి వాని యొద్ద ఉన్న 1 తలాంతును తీసి 10 తలాంతులు చేసుకుని వచ్చినటువంటి మంచి దాసునికి వీని యొద్ద ఉన్న తలాంతులను తీసి వానికి ఇవ్వుడి అని రాయబడింది. జాగ్రత్తగా వినండి. నీ దేవుడిని యెహోవా నీ యొద్దనున్న ఆశీర్వాదాన్ని తీసి నీ పొరుగు వానికి ఎందుకు ఇస్తున్నాడు అనేది ప్రధానమైన అంశం.
నీ యొద్ద కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, నీ యొద్ద కొన్ని తలాంతులు ఉన్నాయి, నీ యొద్ద కొంత దీవెన ఉన్నది. కానీ నీ దేవుడు నీ యొద్దకు వచ్చి నీ యొద్ద ఉన్న ఆశీర్వాదాన్ని తీసి పొరుగువానికి ఎందుకు ఇస్తున్నాడు అనేది ప్రధానమైన ఉద్దేశంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో మంచి ఆరోగ్యం ఉంది, మంచి ఆశీర్వాదాలు ఉన్నాయి, మంచి దీవెన పొందుకొని ఉన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, తీసి దాన్ని పొరుగువానికి ఇచ్చేస్తున్నాడు. కారణం ఏంటి అని మనం పరిశీలన చేస్తే దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు. అక్కడ నీకు ఇచ్చినటువంటి ఆ సమయంలో నువ్వేం చేయాలో అది చేయగలగాలి. నీకు ఇచ్చాడు కొంత సమయం, నీకు ఇచ్చాడు కొంత ఆ ధనం లేదా ఆశీర్వాదం లేదా ఆస్తులు లేదా ఉద్యోగం. ఆ ఉద్యోగాన్ని బట్టి నువ్వేం చేయమంటున్నాడు దేవుడు? దాని ద్వారా దేవుని గణపరచమంటున్నాడు. దాని ద్వారా నీ జీవితాన్ని వృద్ధి చేసుకోమంటున్నాడు. దాని ద్వారా నీవు మనుషుల ఎదుటను దేవుని ఎదుటను నమ్మకమైన వాడిగా ప్రవర్తించమంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అయ్యా నువ్వు విత్తని చోట కోయవాడవు అంటే చూడండి, తన జీవితంలో దేవుని ఏ విధంగా అర్థం చేసుకున్నాడు? తన మనసుకు వచ్చినట్లుగా ప్రభుతో ప్రవర్తిస్తున్నాడు, తన మనసుకు వచ్చినట్లుగా దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, నీ యొద్ద ఉన్న ఆశీర్వాదాలను ఉపయోగించుకోవటం లేదు కాబట్టి, నీ యొద్ద ఉన్న ఉద్యోగాన్ని ఉపయోగించుకోవటం లేదు కాబట్టి, నీ యొద్ద ఉన్న తలాంతుల ద్వారా దేవుణ్ణి ఘనపరచలేదు కాబట్టి తీసే. వాని యొద్ద ఉన్న తలాంతులను తీసి 10 తలాంతులు గనవానికి చేయండి. అందుకే ప్రభు మాట్లాడుతున్న మాట చూడండి, నీ యొద్ద ఉన్న ఆశీర్వాదాన్ని తీసి నీ పొరుగు వారైన వారికి దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే, న్యాయాధిపతుల పుస్తకంలో చూడండి. త్వరగా మనం ముందుకెళ్దాం, సమయం చాలా తక్కువగా ఉన్నది. న్యాయాధిపతుల పుస్తకం తీసారా? 6వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఇశ్రాయేలును యెహోవా దృష్టికి దోషులైన, ఒకసారి 3వ వచనం నుంచి చదవండి. 3వ వచనం చదవండి. ఇశ్రాయేలులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకీలను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంతా విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చదివితే ఇశ్రాయేలులందరూ కూడా వారి వారి పొలాలలో ఏమేశారంట? విత్తనాలు వేశారంట. విత్తనాలు వేస్తే విత్తనాలు అతి విస్తారంగా పంట చేతికి వచ్చింది. పంట చేతికి వచ్చినప్పుడు అండి, పంట కోయడానికి వెళ్ళారు. రాత్రి బాగా అనుకున్నారు, కొడేళ్ళు సిద్ధపరుచుకున్నారు. కోతగాన్లు కొడేళ్ళు సిద్ధపరుచుకొని ఇంకా మనం పంట కోసుకుందాము అని సంతోషభరితులుగా రాత్రంతా మాట్లాడుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు రాత్రంతా మాట్లాడుకొని ఉదయాన్న పంట కోద్దామని వెళితే పొలంలో ఏ విత్తనము ఫలము కూడా లేదు. ఏ యొక్క పొలములో పంట కనపడడం లేదు. ఏమైందయ్యా అంటే మిద్యానీయులు అమాలేకీలు ఏం చేశారంట? రాత్రికి రాత్రే వచ్చి పంటని కోసుకుని వెళ్ళిపోయారు. అందుకే వారికి జీవనాధారమైనది ఏది కూడా వారికి ఉండనీయలేదంట. అందుకే వారు జీవించటానికి ఏది కూడా ఆధారము లేకుండా పొలములో ఉన్న పంటను, గొర్రెలను, పశువులను, గాడిదలను అన్నిటిని కూడా వారు తీసుకుని వెళ్ళిపోయారు. మిడతల దండంతుగా వారు మిడతల వలె వచ్చేసి వారంతా కూడా తీసుకుని వెళ్ళిపోయారు. దేవుని సంగమ, దేవుడు మాట్లాడుతున్నమాట, మన జీవితంలో అన్నీ బాగున్నాయి, ఆశీర్వాదాలు అనుభవించదాం అనుకునే లోపల
ఆశీర్వాదాలు మనకి చేజిక్కకుండా వెళ్ళిపోతున్నాయి. డబ్బు చేతికొచ్చింది, ఆ డబ్బు అనుభవించుదాం అనుకుంటే డబ్బంతా కూడా డాక్టర్లకి దారపోస్తున్నాం. పంట చేతికొచ్చింది, పంట అమ్ముకుందాం అనుకుంటే వర్షము ద్వారా నాశనం అయిపోతుంది పంట పొలములోనే. కారణం ఏంటో చెప్పండి? దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట. దేవుని సంఘమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటను జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. 6వ వచనం చూడండి. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలులు మిద్యానీల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు అంతవరకు వారు యెహోవాకు మొరపెట్టలేదండి. అందుకే వారు మిద్యానీల వలన ఇశ్రాయేలులు హీన దశకు దిగజారిపోయారు. ఏమీ లేని వారిగా వారు హీన దశకు దిగజారిపోయి వారి జీవితంలో ఇంకా మాకు దేవుడే దిక్కనుకొని అప్పుడు దేవుని మీద ఆధారపడ్డారు. అందుకే దేవుని ప్రజలారా, ఇదిగో వాని యుద్ధం ఉన్నటువంటి తలాంతును తీసి 10 తలాంతులు కలిగిన వానికి ఇయ్యండి. ఎందుకయ్యా? వానికి 10 ఉన్నాయి కదా వానికి. ఎందుకంటే వాడు బలానమ్మకమైన మంచి దాసుడు. అలాగనేసి మిద్యానీయులు మంచి దాసులని కాదండి. ఇశ్రాయేలుల ప్రజల జీవితంలో వచ్చినటువంటి దోషభరితమైన పాపాన్ని బట్టి వారు అనుభవించవలసిన ఆశీర్వాదాలు వారి యుద్ధ నుంచి తీసి శత్రువులకు దేవుడు ఇచ్చేశాడు. దేవుడే ఇచ్చినట్టుగా రాయించాడు అక్కడ ప్రభు. ఆ మాట చూడండి, 1వ వచనం నుంచి. ఇశ్రాయేలులు హీన దశకు రావడానికి గల కారణం ఏంటో అక్కడ రాయబడిన మాట చదవండి. ఇశ్రాయేలులు యెహోవా దృష్టికి దోషులైనందున, ఒకరు చదవాలి, యెహోవా ఎన్ని సంవత్సరాలంట? 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండు, 7 సంవత్సరాల పాటు హీన దశలోనికి దిగజారిపోయారు ఇశ్రాయేలుల ప్రజలు. ఒకప్పుడు ఆరోగ్యంగా ఉండేవారు, ఒకప్పుడు ధాన్య సమృద్ధి కలిగిన వారిగా ఉండేవారు, ఒకప్పుడు మంచి ఇండ్లు ఉండేవి. ఇప్పుడు ఏమైపోయాయి? ఇండ్లు అంటే పాడైపోయాయి. ఏమైపోయాయి? పొలాలంటే గచ్చి పొదలు, మొళ్ళ పొదలు మొలిచేశాయి. ఆశీర్వాదకరంగా ఉన్న భూమి గచ్చబోదలుగా మొలిచిన్నాయి. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. దేవుడు నీతో నాతో తెలియజేసిన మాట. వారు హీన దశకు రావటానికి గల కారణం ఏంటంటే యెహోవా దృష్టికి వారు దోషులైరి. దోషులు ఎక్కడ ఉంటారండి? దోషులు ఎక్కడ ఉంటారు? జైల్లో ఉంటారు, సెంట్రల్ జైల్లో ఉంటారు, ఖైదీలుగా ఉంటారు. ఖైదీలుగాను ఉంటే నీ భూమి ఎవడేస్తాడు? నీ ఇంట్లో ఎవడుంటాడు? పాడైపోతున్నాయి. మిథ్యానీలు చెత్తుకొని వెళ్ళిపోతున్నారు. అందుకే ప్రియమైన దేవుని సంగమ, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. దేవుడి చాలా స్పష్టంగా తెలియజేసిన మాట. యెహోవా దృష్టికి వారు దోషులైనందున, ఆ మాట చదవాలి. యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీలకు ఎవరు అప్పగించారంట? దేవుడే అప్పగించాడు వాళ్ళని. ఎందుకంటే వారు యెహోవా దృష్టికి దోషులై ఉన్నారు. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, వీని యుద్ధ ఉన్న తలాంతుని తీసి 10 తలాంతులుగానే వానికి ఇవ్వండి. ఊరికి ఇవ్వమంటలేదు. వీడు ఏ విధంగా ఉన్నాడంటే, నమ్మకంగా ఉండవలసిన వాడు అపనమ్మకస్తుడిగా ఉన్నాడు. నమ్మకముగా భక్తి చేయవలసిన వాడు, నమ్మకంగా తలాంతులు ఉపయోగించుకోవలసిన వాడు నమ్మకత్వాన్ని కోల్పోయాడు. కాబట్టి వీని యుద్ధ ఉంటే ఇది నిష్ప్రయోజనమవుతుంది. ఇది ఎవరికి పనికి రాకుండా పోతుంది. ఇది 10 తలాంతులు కలిగిన వానికి ఇవ్వండి, వాడు దాన్ని వృద్ధి చేసుకుంటాడు అని రాయబడింది. అందుకనే ప్రియమైన దేవుని ప్రజలారా, ఇశ్రాయేలులు హీన దశకు వెళ్ళటానికి వారు దోషులై ఉన్నారు. ఏ విధంగా వారు దోషులై ఉన్నారు అని మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట. 10వ వచనం చూడండి. మీరు అమ్మోరీల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకూడి అని మీతో చెప్పి తిని కానీ ఏమి లేదంట. మీరు నా మాట వినకుండా వాటికే భయపడుతున్నారు, కానీ మీరు నాకు భయపడడం లేదు. తోకాడిస్తున్నటువంటి అపవాదికే భయపడుతున్నారు, కానీ తలను కలవరి సిలువలో చితిక కొట్టిన నాకు ఏమాత్రం కూడా మీరు భయపడడం లేదు.
తలే పోయింది, తోకేం చేస్తుందండి? కానీ మనం తోకకే భయపడుతున్నాం. అందుకే దేవుడు చెప్తున్నమాట, ఇశ్రాయేలులు యెహోవా దృష్టికి దోషులయ్యారు. దోషులైనందుకే వారి యుద్ధం నుంచి దేవుడు ఆశీర్వాదాలు తీసి శత్రువుకు అప్పగించేశాడు. నీ యుద్ధం ఉన్న ఆశీర్వాదం పోకమునిపే యెహోవా దృష్టికి దోషభరితమైన జీవితాన్ని కొనసాగించుకుంటే ఈ మధ్యాహ్నమే దేవుడు చెప్పిన మాట ప్రకారముగా జీవించుదుముగాక. ఆమేన్. అందుకే చూడండి, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తే దేవుడు ఏ విధంగా మన నేల పంటను, మన జీవితాన్ని ఎంతగా ఆశీర్వదిస్తాడో చూడండి. మలాకి పుస్తకం 3వ అధ్యాయం, మలాకి పుస్తకం 3వ అధ్యాయం. ఇశ్రాయేలుల యొక్క నేల పంట అంతటిని కూడా మిద్యానీయులు వచ్చి దోసుకొని వెళ్ళిపోయారు. వారి జీవితంలో మిడతల దండంతగా వచ్చేసినట్టుగా ఈ మిద్యానీయులు వచ్చి రాత్రికి రాత్రే పంటనెత్తుకుని వెళ్ళిపోయారు. మలాకి పుస్తకం 3వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి. మీ పంటని తినివేయు పురుగులు నేను గద్దించెదను, అవి మీ భూపంటను నాశనము చెయ్యవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదిగో మీరు నా మాట వినండి. నేను చెప్పాను, మీరు అమాలేకీల మధ్య నివసిస్తున్నారే, వారి దేవతలకు మీరు భయపడొద్దండి నేను చెప్పినా మీరేం చేశారు? నా మాట వినలేదు. వాటికి భయపడి నా భయం లేకుండా మీరు ఇష్టానుసారంగా జీవించారు, నా దృష్టికి దోషులు అయ్యారు. అందుకే నేను మిమ్మల్ని మిద్యానీయులకు అప్పగించి 7 సంవత్సరాల పాటు హీన దశలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాను. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, నా మాట వినండి. మీ యొద్ద ఉన్న ఆశీర్వాదాన్ని నేనేం చేస్తానంటున్న దేవుడు వృద్ధి చేస్తానంటున్నాడు. వాటిని అనుభవించడానికి కూడా మీకు ఆరోగ్యం ఇస్తానంటున్నాను దేవుడు. అందుకే అక్కడ రాయబడిన మాట మనం చదివితే, మీ పంటని తినివేయు పురుగులను నేను, ఏ అమాలేకీయుడు, ఏ మిద్యానీయులు నీ నేల పంటను నాశనం చేయకుండా నేను వారిని మిమ్మల్ని గద్దిస్తానని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మిద్యానీయులు నీ పంటను ఎత్తుకొని పోతుంటే నేను గద్దిస్తాను, నీ పంటను తినివేయు మిద్యానీయులు నేను గద్దిస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే పురుగులతో వారిని పోలుస్తున్నాడు అక్కడ. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నమాట, మీ పంటను తినివేయు పురుగులు నేను గద్దించెదను, అవి మీ భూపంటను నాశనము చెయ్యవు. ఏమాత్రం మిద్యానీయులు నీ పంటను నాశనం చెయ్యరు, పాడు చెయ్యరు, ఎత్తుకొని వెళ్ళిపోరు. కానీ మీరు నా మాట వినకపోతే మీరు వారు మీ పంటను తినేస్తారు, మీరు హీన దశకి వెళ్ళిపోతారని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆశీర్వాదాన్ని తీసి పొరుగువానికి ఇవ్వక మునిపే ఈ యొక్క మధ్యాహ్నం వేళ దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనమందరము జీవించమని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాట చూడండి, యెషయా గ్రంథం 62వ అధ్యాయం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 8వ వచన భాగాన్ని చదవండి. యెహోవా ఇలాగున ప్రమాణము చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా, ఏమన్నాడు దేవుడు? మీ యొక్క ఆహారమును మీ శత్రువులకు నేను నిశ్చయముగా ఇయ్యను అన్నాడు. ఎప్పుడు? మీరు ఆ మాట ప్రకారముగా జీవించితే. ఒకవేళ మీరు ఈయన నా మాట వినకుండా నా దృష్టికి దోషులయ్యారా, నేనే మీ నేల పంటను మిద్యానీయులకు అప్పగిస్తాను. మీ ఆశీర్వాదాన్ని ఇతరులు అనుభవిస్తారు, మీకున్న పాడి పంటలు ఇతరులు అనుభవిస్తారు. జాగ్రత్త అని దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ఒకవేళ మీరు నా మాట వింటే యెహోవా ఇలాగున ప్రమాణం చేసెను, నిశ్చయముగా ఇక నుంచి నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇవ్వను. మీ నేల పంటనే, మీ పొలము పంటనే మీరే ఆహారముగా అనుభవించెదరు. అట్టి ధన్యత దేవుడు మనకు, మన సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందుకే ఆయన మాట వినడం నేర్చుకోవాలి, ఆయన మాట ప్రకారంగా బ్రతకటం నేర్చుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు? ఆయన మాట ప్రకారంగా జీవిస్తే
నీ యొక్క కష్టార్జితను నువ్వు అనుభవిస్తావు. ఆయన మాట వినకపోతే నీ చేతుల కష్టార్జితాన్ని నీ శత్రువులకు అప్పగిస్తానని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట చదవండి. దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో తెలియజేసినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 సమూయేలు 28వ అధ్యాయం, 1 సమూయేలు 28వ అధ్యాయం 17-18 వచన భాగాలు చూడండి. యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్లు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. నువ్వు అనుభవించవలసిన రాజ్యాధికారాన్ని నీ పొరుగువాడైన దావీదుకు దేవుడు తను తీసి చేశాడు. నువ్వు అనుభవించవలసిన ఆశీర్వాదాన్ని నీ పొరుగువాడు అనుభవిస్తున్నాడు అని రాయబడింది. ఒకవేళ అందుకే దేవుని ప్రజలారా, ఎందుకు సౌలు గారి చేతిలో నుంచి దేవుడు తన రాజ్యాన్ని తొలగించి తన రాజ్యమును తన చేతిలో నుంచి తీసి తన పొరుగువాడైన దావీదుకి ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అని మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట చూడండి, అపొస్తలుల కార్యములు. ఎందుకు దేవుడు సౌలు చేతిలో నుంచి రాజ్యాన్ని తీసివేసి తన పొరుగువాడైనటువంటి దావీదుకి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు అక్కడ అంటే 21 చూడండి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 21-22. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్లు వరకు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మాకు ఒక రాజు కావాలని కోరారు. అప్పుడు సమూయేలు దేవుని అడిగితే వారు అడిగినట్లుగానే వారికి రాజుగా అనుగ్రహించుమని దేవుడు చెప్తే సమూయేలు ప్రవక్త ఇశ్రాయేళ్ల మీద రాజుగా ఉండటానికి సౌలును దేవుని చేత సమూయేలు ప్రవక్త అభిషేకించాడు. ఎన్ని సంవత్సరాలు ఉండంట? 40 ఏండ్ల పాటు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్నాడు. చక్కగా పరిపాలిస్తున్నాడు. మంచిగా రాజ్యాన్ని ఏలుతున్నాడు. మంచిగా అధికారము కలిగి గౌరవాన్ని కలిగి అనేకులకు మంచి పేరు తీసుకుని వచ్చినట్టుగా నాయకుడిగా జీవించినటువంటి వాడు సౌలు గారు. జాగ్రత్తగా వినండి. అంతగా జీవించిన సౌలు గురించి అక్కడ రాయబడిన మాట చూడండి. 22 వచనం. తరువాత అతనిని ఏం చేశాడంట? 40 సంవత్సరాలు జీవించినటువంటి రాజ్య పరిపాలన చేసిన సౌలు గారిని దేవుడు ఏం చేశాడంట? తొలగించి వేసి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. ఎందుకు అతన్ని కనుగొన్నాడు? ఆ మాట చదవండి. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకయ్యా అతనికి ఇస్తున్నావంటే అతడు బలా నమ్మకమైన మంచి దాసుడు. 5 తలాంతులు ఇస్తే 5టిని 10 చేసుకొని వచ్చాడు. నమ్మకమైన మంచి దాసుడు కాబట్టి ఇదిగో ఇతని యొద్ద ఉన్న 1 తలాంతు తీసి వానికి ఇవ్వండి అన్నాడు. ఇదిగో ఇతని యొద్ద ఉన్న రాజ్యాధికారాన్ని తొలగించి వేసి నా ఇష్టానుసారుడైన నా ఉద్దేశంలో నెరవేర్చినటువంటి యెష్షయి కుమారుడైన దావీదుకు దాన్ని ఇవ్వండి అన్నాడు. ఎందుకు అంటే అతడు నా హృదయములన్నీ, నా హృదయాలోచనలన్నీ, నా ఇష్టానుసారమన్నీ, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చేటువంటి వాడు అని రాయబడింది. దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఒకవేళ మన జీవితంలో సౌలులాగా ఉన్నట్లయితే మన జీవితాన్ని మార్చుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలు చేతిలో నుంచి రాజ్యాన్ని తీసి దావీదుకి ఇచ్చినట్టుగా నీ యొద్ద ఉన్న ఆశీర్వాదాలు తీసేసి, నీ యొద్ద ఉన్న దీవెన తీసేసి పొరుగువానికి ఇవ్వక మునిపే ఎందుకు తీసేశాడో అని గుర్తించి దాన్ని చెయ్యమని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దాన్ని తొలగించి వేసుకోమని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు సౌలు చేతిలో నుంచి దేవుడు రాజ్యాన్ని తీసేశాడంటే 1 సమూయేలు పుస్తకంలో చూడండి, ఒక అద్భుతమైన మాట రాయబడింది. మన జీవితంలో దేవుడే
చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 సమూయేలు 28వ అధ్యాయం 28వ అధ్యాయము తీసారా, 4 నుంచి చదవండి. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి షునైములో దిగగా సౌలు ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను. వారు గిల్బావులో దిగిరి. సౌలు ఫిలిస్తీయుల దండును చూసి మనసునందు భయము నొందెను అని రాయబడింది. చూడండి, ఇక్కడ సౌలు జీవితం ఎలా ఉందంటే శత్రువును చూసినప్పుడల్లా భయపడుతున్నాడు. ఎందుకు? శత్రువు నా మీద పడిపోతాడేమో, శత్రువు నన్ను జయిస్తాడేమో, నా రాజ్యం పోతుందేమో అనుకొని సౌలు గారు శత్రువును చూసినప్పుడల్లా భయపడుతున్నాడు. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నమాట. 1 దినవృత్తాంతముల గ్రంథములోనికి రండి. 1 దినవృత్తాంతములు తీసారా, 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచుకొత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చెయ్యకయే ఉంటిమే. ఎవరి యొద్ద? మందసము యొద్ద ప్రార్థన చేయవలసిన సౌలు తన జీవితకాలం అంతటితో కూడా ఏమాత్రం కూడా జనులను సౌలును మందసము యొద్ద ప్రార్థన చేసిన దాఖలే లేవు. ఏనాడు కూడా మందసం గురించి పట్టించుకున్నటువంటి దినములు లేవు. అందుకే దేవుని సంగమా దేవుడు మాట్లాడుతున్నాడు. శత్రువును చూసినప్పుడల్లా భయపడుతున్నాడు. ఎక్కడ? 17వ అధ్యాయంలో మనం చదివితే ఎవరిని చూసి భయపడాడు? అక్కడ ఎవరిని చూసి భయపడాడు? గొల్యాతును చూసి భయపడ్డాడు. గొల్యాతును చూసి భయపడి పారిపోయారంట. అక్కడ 16-17 అధ్యాయంలో మనం చదివితే, ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు అతనికి ఎంత భయం అంటే దేవుని మీద ఆధారపడవలసిన వాడు, ప్రార్థన చేయవలసిన వాడు ప్రార్థన చేయటం మానేశాడు. మందసం దేవునికి సాదృశ్యంగా ఉన్నది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొద్ద ప్రార్థించవలసిన సౌలు తన జీవితకాలం అంతా కూడా ప్రార్థన చేయటమే ప్రజలను సౌలును మానేశారు. మరి ఎవరి యొద్ద ప్రార్థన చేస్తున్నాడు అతడు? ఎవరిని అడుగుతున్నాడు? ఎందుకంతగా భయపడుతున్నాడు అని మనం పరిశీలన చేస్తే, ఇప్పుడు మనం మొదటిగా చదవబడిన లేఖన భాగంలోనికి రండి. 28వ అధ్యాయము. ఎవరిని కనుగొన్నాడంట? 7వ వచనంలో, అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిశాసము గల ఒక స్త్రీని ఎందుకొరకు కనుగొమంటున్నాడు? ఆ మాట చదువా. నిన్ను పోయి ఏం చేస్తాడంట? దాని చేత నేను విచారణ చేయాలి. ఎక్కడ విచారణ చేయవలసిన వాడితడు? మందసము దగ్గరికి వెళ్ళి యెహోవాకు ప్రార్థన చేయవలసిన వాడు, విచారణ చేయవలసిన వాడు. లేదా సమూయేలు దగ్గరికి వెళ్ళి విచారణ చేద్దామంటే సమూయేలు బ్రతికినంత కాలం ఇతడు ఏమాత్రం కూడా ప్రార్థన చేయించుకోలే, ప్రార్థన చేయమని అడగలే, చనిపోయాడు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యెహోవా దగ్గరికి స్వయంగా వెళ్ళి ప్రార్థించవలసిన వాడు, మందసము ఎదుట మోకరించి ప్రార్థించవలసిన వాడు కర్ణపిశాచి గల స్త్రీ దగ్గరికి వెళ్ళి ప్రారంభిస్తున్నాడు. ఏమని? విచారణ చేయటానికి నా కొరకొక కర్ణపిశాచి గల స్త్రీని తీసుకుని రండి అని పిలుస్తున్నాడు. దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట. అందుకే అతని చేతిలో నుంచి రాజ్యాన్ని దేవుడు తొలగించి తన పొరుగువాడైన దావీదికి దేవుణ్ణి అనుగ్రహించి ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమ, దేవుని మందిరానికి వస్తున్నారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు దేవుని చేత అభిషేకించబడి రాజుగా పరిపాలన చేస్తున్న ఏనాడు కూడా మందసము యొద్ద ప్రార్థన చేసిన మొఖాలు కాదు ఇవి. దేవుని సన్నిధికి వస్తున్నాం, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నామా?
దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నామా? ఆచారాలు. దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే నీ యొద్దనున్న ఆశీర్వాదాన్ని తీసి నీ పొరుగు వారికి దేవుడు దాన్ని అప్పగిస్తున్నాడు. ఆ స్థితి గతి పరిస్థితి మనకు రాకమునిపే జీవితంలో మనం ఎలా జీవించాలో దేవుడు చాలా స్పష్టంగా నీతున్నతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకే చూడండి, ఆ మాట రాయబడిన మాట 28వ అధ్యాయంలో దేవుడు తెలియజేసినటువంటి మాటను ఒకసారి చదువుకుందాం. 15వ వచనం. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెడితవని సౌలును అడగగా, సౌలు, నేను బహు శ్రమలోనున్నాను, ఫిలిస్తీన్లు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నం ద్వారానైనను నాకేమీ సెలవీయకున్నాడు. కాబట్టి నేను చేయవలసిన ధరని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిచి తినను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్లు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. సౌలా, ఎంత ప్రయాసపడితే ప్రయోజనం ఏముందయ్యా? యెహోవా మాట వినకుండా నువ్వు యెహోవా దృష్టికి దోషివిగా నిలబడ్డావు. ఎన్నిసార్లు నీకు దేవుడు చెప్పాడు? బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినుటయే శ్రేష్టమని చెప్పలేదా నీకు? ఎన్నిసార్లు దేవుడు గద్దించినా నీ జీవితం మార్చుకోలేదయ్యా. అందుకే నీ యొద్ద ఉన్న ఆశీర్వాదాన్ని, నీ యొద్ద ఉన్న రాజ్యాన్ని తొలగించి వేసి నీ పొరుగువాడైన దావీదికి దాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. నీ యొద్ద ఉన్నటువంటి వాటిని తీసివేయక మునిపే సౌలు లాంటి ప్రవర్తన మనలో ఉన్నట్లయితే వాటిని తీసేసుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు. వాటిని తొలగించి వేసుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ అది తొలగించుకోకపోతే సౌలు పరిస్థితి మనకు పడుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, మన జీవితంలో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే వాని యొద్ద ఉన్న తలాంతుని తీసి 10 తలాంతులు గల వానికి దాన్ని ఇయ్యండి అన్నాడు. ఎందుకు ఆ తలాంతులను తీసేయమన్నాడంటే వాడు కొంచెంలోనే నమ్మకంగా జీవించలేకపోయాడు. నా కొరకు సాక్షిగా నిలబెడతాడు అనుకొని, నా కొరకు మహిమార్థమే నిలబెడతాడు అనుకొని నేను తలాంతునిస్తే ఆ తలాంతు నా మందిరంలో ఏమాత్రం కూడా ఉపయోగించుకోలేదయ్యా. వెళ్ళి దాచిపెట్టాడు. వాయిద్యాలు వాయిస్తాడు అనుకుంటే, పాటలు పాడుతాడు అనుకుంటే, కంజీర వాయిస్తాడు అనుకుంటే, పాటలు పాడుతాడు అనుకుంటే, మందిరానికి వచ్చేది ఎప్పుడు? పాటలన్నీ అయిపోయిన తర్వాత. ఎక్కడ ఉపయోగించుకుంటున్నావు దేవుడు ఇచ్చిన తలాంతులు? పాటలన్నీ అయిపోయినాక వచ్చి కంజర కొడితే, వాయిద్యాలు కొడితే, పాట పాడతానని వస్తే సమయం అంతా పోయిన తర్వాత ఏముంది? మళ్ళీ నాకు పాస్టర్ గారు ఏమి ఇవ్వరండి. ఎందుకు ఇస్తారండి? నీ యొద్ద ఉన్న తలాంతు తీసేసాడు దేవుడు ఏనాడో. నువ్వు అనుకుంటున్నావు అది నాకు ఇంకా ఉందనుకుంటున్నావు అధికారం, నాకు ఇంకా తలాంతు ఉపయోగించుకునే అవకాశం ఉందనుకుంటున్నావు. దేవుడు తీసేస్తే నీకెవడు మళ్ళీ తిరిగి ఇవ్వలేడు, అది రాదు కూడా. నువ్వెంత పీకులాడుకున్నా, నువ్వెంత దాన్ని దోచుకోవాలనుకున్నది నీ దగ్గరికి రాదు. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని ప్రజలారా, తీసేయండి అబ్బాయి, ఏమాత్రం పనికిరాడు. ఎందుకు ఇలాంటి చెత్త సరుకు? నేను ఎలాంటి వాడినో గుర్తించుకోకుండా, తెలియకుండా నా గురించి ఇలా మాట్లాడతాడా? ఏమన్నాడు అక్కడ? మాట చదవండి అమ్మమ్మ. అక్కడ కాదు, మత్తయి సువార్తలోనికి రావాలి. 25వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నమాట. ఎక్కడ? 26 నుంచి చదవమ్మా. అందుకు అతని యజమానుడు వానిని చూసి, సోమరి అయిన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకునేవాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యుద్ధ ఉంచవలను. నువ్వు దాన్ని ఉపయోగించుకోలేకపోతే నా గురించి ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నువ్వు నా యొక్క తలంతుని యుద్ధ పెట్టుకొని వేరే వాళ్ళకి ఇవ్వాల్సింది, వేరే వాళ్ళకు నేర్పించాల్సింది. నువ్వు రాలేకపోతే
నువ్వు ఉపయోగించుకోకపోతే, నువ్వు పనికి రాకపోతే, నీలో సోమరి ఉంటే వేరే వాళ్ళకు నేర్పించాలి, వేరే వాళ్ళకి ఇవ్వాలి. సోమరిగా కూర్చొని సోమరిగా ఉండి ప్రార్థన అంతా అయిపోయి ముందర వచ్చి నేను పాట పాడుతానని మైకు పట్టుకుంటే ఎలా? నీ మందిరానికి వెళ్ళానండి, నాకు పాస్టర్ గారు వాక్యం చదవడానికి అవకాశం ఇవ్వలేదండి. సోమరిగా ఉండి సోమరిగా జీవిస్తూ జీవితాలు కొనసాగించుకుని యాజకుడైనటువంటి ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఇలా మాట్లాడుకోవడం ఏమైనా మంచిగా ఉందండి? జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. విత్తని చోట కోయివాడవయ్యా, పంట కూర్చుకున్నవాడవయ్యా నువ్వు అని మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, ఆ యొక్క దేశాంతరం వెళ్ళినటువంటి రాజుగారు చెప్పిన మాట, నువ్వు వెళ్ళి సావుకారుల యొద్ద అది ఉంచవలసి ఉండేది. నేను వచ్చి దాన్ని వడ్డీతో సహా తీసుకునేవన్నీ కదా, ఎందుకు ఇలా నువ్వు దాచిపెట్టుకున్నావు? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? చాలామంది జీవితాలు ఇలానే ఉన్నాయండి. అందుకే ప్రభు చెప్తున్నాడు, వాని యుద్ధ నుంచి ఆమె యుద్ధ నుంచి అది తీసేసి 10 తలాంతుల వానికి ఇచ్చేసిండు అబ్బాయి. వాడన్నా ఉపయోగపడతాడు, సంఘానికి ప్రయోజనకరంగా ఉంటారు, సంఘానికి మేలుకరంగా ఉంటారు, సంఘాన్ని ఆత్మీయంగా నడిపించేటువంటి నాయకుడిగా నాయకురాలుగా ఎదుగుతుంది. ఎందుకు ఇలాంటి వాళ్ళు అని దేవుడే చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే ఎస్తేరు పుస్తకంలో మనం చదివితే ఒక దుష్టుడైనటువంటి హామాను కనపడతాడు. మొర్దెకైని చంపాలనుకున్నాడు. ఎందుకు చంపాలనుకున్నాడు చెప్పాలి? నమస్కారం చేయనందుకు. ఒక యూదుడు ఒక నియమం తీసుకుంటాడు. సున్నతి తీసుకున్నటువంటి యూదుడు ఏంటంటే యెహోవాకు తప్ప వేరొక మనుషునికి మొక్కడు, నమస్కరించడు, సాగిలపడినందుకు ఏమనుకున్నాడంటే ఈ వ్యక్తి, ఎలాగైనా మొర్దెకై జనులందరినీ కూడా చంపాలనుకుని ఆలోచన చేశాడు. ఈ హామాను అనేటువంటి వ్యక్తి రాజు దగ్గర ఘనత పొందినవాడు. జాగ్రత్తగా వినండి, రాజుతో పాటు సమానుడుగా సింహాసనం మీద కూర్చున్నవాడు ఎవరు? హామాన్. ఈ హామానికి ఒక ఆలోచన వచ్చింది. ద్వారం గుండా వెళుతుంటే అందరూ నమస్కారం చేస్తున్నారు. ఎవరికి? హామానికి. అందరూ నమస్కారం చేస్తుంటే ఒక వ్యక్తి మాత్రం అతనికి నమస్కరించలేదు. నమస్కరించినందువల్ల అతనిలో కలిగిందేంటి? చంపాలి. అరే, నేను రాజుతో పాటు సమానంగా కూర్చున్న వానికి నాకు నమస్కరించడా? ఎలా నమస్కరించడో చూద్దామని ఆలోచన వేసి చంపాలనే ఆలోచన కలిగి రాజుగారికి చెప్పాలనుకొని వేచి ఉన్నాడు. అంతలోనే వర్తమానం ఎవరికి తెలిసింది? ఎస్తేరుకి తెలిసింది. ఎస్తేరు అనుదినము ప్రార్థన చేస్తున్న మహాభక్తురాలు. తన ప్రజలను కాపాడుకోవడానికి, తన ప్రవర్తన కాపాడుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నటువంటి భక్తురాలు ఎస్తేరు. జాగ్రత్తగా వినండి, ఈ వర్తమానము జాగ్రత్తగా మనం చదివితే ఎస్తేరు పుస్తకంలోనికి రండి. ఆ మాట చూసి మనం ముగించుకుందాం. దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాట. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషును అమ్నోదాత కుమారుడును అగాయుడునగు హామానును గణపరిచి వాణ్ణి హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. చదువు. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజు సేవకులందరూ రాజ్యాజ్ఞను సారముగా మోకాలుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చెయ్యకి నుండునగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు నీవు ఆ రాజ్యాజ్ఞను ఎందుకు మీరి ఉన్నావని మొర్దెకైని అడిగిరి. ఆ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టుకొనకపోయిన గనక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడును లేక చూద్దామని దాని హామానునకు తెలిపిరి. ఏలైనగా అతడు నేను యూదుడును గనక ఆ పని చెయ్యజాలనని వారితో చెప్పి ఉన్నాడు. నేను యూదుడును కాబట్టి నేను నమస్కరించనయ్యా, మీరేం చెప్పినా పర్వాలేదు, మీరేం చేసినా పర్వాలేదు, నన్ను చంపినా పర్వాలేదు, కానీ ఏమాత్రం కూడా నేను హామానికి
నమస్కరించను. నేను ఎందుకంటే యూదుడను, ఒక క్రైస్తవుడను, ఒకరి పాదాల మీద పడి నమస్కరించవలసిన అవసరం నాకు లేదు. ఈ మాట జాగ్రత్తగా పెట్టుకోండి. దేవుడు తెలియజేసినటువంటి మాట ఏమిటంటే, నీ జీవితంలో విర్రవీగుతూ గర్వపడుతూ అహంకారంతో జీవిస్తే నీకున్న ఎంత ఎత్తును నువ్వు ఎదిగినా ఆ ఎత్తు నుంచి దేవుడిని తొలగించి వేసి అదే స్థానంలో నువ్వు ఎవరి మీద అయితే గర్వపడుతున్నావో, దేని మీద అయితే నువ్వు అసూయ కలిగి జీవిస్తున్నావో వాటిని తీసుకొచ్చి నువ్వు కూర్చున్న స్థానం మీద దేవుడు కూర్చోబెడతాడని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీకున్న అధికారాన్ని, నీకున్న స్థితిని, నీకున్న నేల పంటను దేవుడు తీసివేసి పొరుగువానికి ఇవ్వకమునిపే మొర్దుకైలాగా మన జీవితంలో నమ్మకమైన భక్తి చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా రాజ్యాన్ని విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టాడు. చెరలో ఉన్నారండి వీళ్ళు. బానిసత్వాన్ని అనుభవిస్తున్నా కూడా తన దేవుని సన్నిధిలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబాటు కలిగి జీవించిన వాడు మొర్దుకై. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి భక్తి చేసేటువంటి వానికి ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు కూర్చోబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మన గ్రామంలోనే, మన సంఘంలోనే చదువు చందలేకపోయిన చాలామందిని ఉన్నతమైన స్థలంలో దేవుడు కూర్చోబెట్టాడు. ఉన్నతమైనటువంటి స్థితులను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అందుకనే ప్రేమైన దేవుని సంగమా, మన జీవితంలో కూడా మనమందరం కూడా హామానులాగా గర్వపడకుండా, జీవితాన్ని పతనం చేసుకోకుండా మొద్దుకైలాగా దేవుని సన్నిధిలో తీసుకున్న నిర్ణయం. ఏ నిర్ణయం చెప్పాలి? మీ నోటి నుంచి మీరు చెప్పాలి. ఏ మనుషునికి, ఏ విగ్రహమునకు, ఏ వాటికి కూడా నేను సాగిలపడను, నమస్కరించనని ఒక మంచి నిర్ణయం యూదుడు తీసుకుంటున్నాడు. ఒక క్రైస్తవుడిగా, ఓ భక్తిపరుడుగా నువ్వు తీసుకున్న నిర్ణయం ఏమైంది? అందుకే నీ యుద్ధ ఉన్నటువంటి తలంతు తీసి 10 తలంతులు గల వానికి ఇస్తున్నాడు. ఎందుకంటే వాడు నమ్మకంగా ఉన్నాడు. 5 ఇస్తే 10 చేసుకున్నాడు. అందుకే వానికి ఇచ్చేసిన దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అక్కడ రాయబడిన మాట చూడండి, ముగించబోతున్నాను. చాలా స్పష్టంగా దేవుడు ఇక్కడ తెలియజేసిన మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనం చూడండి, 5 నుంచి చదవండి. మొర్దుకై వంగకయు నమస్కరింపకయ్యు ఎంచి మొర్దుకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతట యందు నుండి మొర్దుకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకును ఆలోచించి ఉన్నాడంట. ఆలోచించి ఉండి వీళ్ళకి మొర్దుకైకి ఏం తయారు చేశాడు? చంపడానికి ఉరుకొయ్యను తయారు చేశాడు. అదందరికీ మనకు బాగా తెలిసిన లేఖన భాగం 5వ అధ్యాయంలో 14వ వచనం రాయబడిన మాట మనం చదువుతాం. భార్యని వెళ్ళి తన స్నేహితులకు వెళ్ళి స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాం ఇది అని చెప్పి ఒక ఉరికొయ్యను తయారు చేశాడు. ఉరికొయ్యను తయారు చేసిన తర్వాత ఇదంతా కూడా ఇస్తేరికి తెలిసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విని 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. కాగా హామాను మొర్దుకైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారను. ఆ మాట మనం తీసుకొని వస్తే ముగించబోతున్న 9వ అధ్యాయం 4వ వచనం చదవండి. మొర్దుకై రాజు యొక్క నగరములో హల్లెలూయా ఏమయ్యాడంట? గొప్పవాడుగా ఎదుగుతున్నాడు. ఎక్కడా? రాజు దగ్గర. ఆ మాట చదువు. ఈ మొర్దుకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుడు చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందును వ్యాపించెను. హల్లెలూయా. చూడండి, హామాను యొక్క స్థితిలో దేవుడు ఎవరు నిలబెట్టాడు? ఒక చెరకు తీసుకొని వచ్చినవాడు, ఒక బానిసగా ఉన్నవాడు. ఇతని జీవితంలో దేవుని సన్నిధిలో దేవునికి మాత్రమే నమస్కరించినందువల్ల దేవుడు హామాను స్థానంలో మొద్దుకైన దేవుడు కూర్చోబెట్టగలిగాడు. కారణం ఏంటి చెప్పండి అంటే, అతడు యెహోవాకు మాత్రమే మొక్కెను అని రాయబడింది. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన రాజు అయినటువంటి సౌలు
మందసము యొద్ద జనులను సౌలును నమస్కరింపక పూజింపక ఆరాధింపక ఉన్నందు వలన తన రాజ్యమును తొలగించి తన పొరుగువాడైనటువంటి దావీదుకు దాన్ని దేవుడు అప్పగించి ఉన్నాడు. ఒక తలాంతి ఇచ్చి తలాంతులను వృద్ధి చేసుకోమని ఇచ్చి దేశాంతరం వెళ్ళి వస్తే నువ్వు విత్తని చోట కోయవాడవని తెలిసి గుర్తించి కఠినుడవని గుర్తించి తన మనసును తను అనుకొని భ్రమపడి గర్వంతో అహంకారంతో జీవించి ఆ తలాంతులు వెళ్ళి భూమిలో పాతిపెట్టి వచ్చి ఆయనకు తిరిగి ఇస్తాడు. అందుకే తలాంతులు ఉపయోగించుకున్నటువంటి వాని యొద్ద నుంచి తీసి 10 తలాంతులు వానికి ఇవ్వండి అని చెప్పిన మాట. 10వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎస్తేరు 13. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన జనుల యొక్క క్షేమమును ఎవరంటైనా యూదులలో గొప్పవాడై తన దేశస్థులో చాలామందికి ఇష్టడుగా ఉన్నాడు. ఎందుకు అంతగా దేవుడు అతన్ని హెచ్చించాడు అంటే మొర్దెకై దేవునికి మాత్రమే నమస్కరించేవాడు, మొక్కేవాడు అండి. అలా ఉన్నట్లయితే నీ యొద్ద ఉన్నటువంటి వాటిని దేవుడు స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, వృద్ధి చేస్తాడు. లేదు నా జీవితం ఇంతే, నా బ్రతికింతే అనుకొని జీవితంలో సౌలులాగా బ్రతికితే, ఒక తలంతు తీసుకుని వెళ్ళిన వాని వల్లే మనం బ్రతికితే వాని యొద్ద నుంచి తీసి పొరుగు వానికి దేవుడు అప్పగించబోతున్నాడు. ఆ స్థితి మనకు రాకమునిపే యెహోవా దృష్టికి దోషులముగా ఉన్నట్లయితే మన జీవితాన్ని మార్చుకుని ప్రభు యొద్దకు మనం వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట. దేవుడు మొర్దెకైని గొప్ప చేసిన రీతిగా, మొర్దెకైని గణపరిచిన రీతిగా, మొర్దెకైని దేవుడు తన ప్రజలకు ఇష్టడుగా జీవించినటువంటి రీతిగా మనం జీవించగలిగితే మొర్దెకైలాగా ఉన్నతమైనటువంటి శిఖరాల మీద దేవుడు కూర్చోబెడతాడని దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలులాగా బ్రతికితే, ఇశ్రాయేలులాగా బ్రతికితే శత్రువులకు మన తినే ఆహారాన్ని, జీవనాధారమైనది అంతయు కూడా శత్రువులకు అప్పగిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యొద్ద నుంచి నీకున్న ఆశీర్వాదాలు తొలగిపోక మునిపే మనసు మార్చుకొని, బ్రతుకు మార్చుకొని దేవుని సన్నిధిలో బ్రతకవలసినది ఏమిటంటే మనమందరం కూడా యెహోవా మాట విని ఆయన మాట ప్రకారంగా జీవిస్తూ ఆయన సన్నిధానంలో మనమందరం కూడా ఆయనకే మొక్కి ఉన్నతమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మనము, మన కుటుంబము, మన సంఘము పొందుకొనుగాక. ఆమేన్. మోకరించండి. మనందరిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వెప్పుడైతే మొర్దెకైలాగా బ్రతుకుతావో, ఎప్పుడైతే మన జీవితంలో మనమందరము కూడా దావీదులాగా జీవిస్తామో, ఎప్పుడైతే మనమందరము కూడా 10 తలాంతులు తీసుకుని వెళ్ళినవాడు ఏ విధంగా వృద్ధి చేసుకుని వచ్చాడో ప్రభు యొక్క వాక్యము నీతో నాతో సెలవిస్తున్నటువంటి మాట. నీ స్థుతి నుండి అన్నింటికి నేను తొలగించను, నిన్ను వృద్ధి చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా నువ్వు కష్టపడిన చేతుల కష్టాజితాన్ని నువ్వు అనుభవిస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా ఇలాగున ప్రమాణం చేసి ఉన్నాడు, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇవ్వను అని మాట్లాడుతున్నాడు. నీ యొద్ద ఉన్న దీవెన ఏనాడు కూడా నేను తీసివేయను అని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు అంటే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నమాట. నీకు ఇచ్చిన తలాంతులు దేవుని నామ ఘనత కొరకి వాడబడినప్పుడు, నువ్వు నమ్ముకున్న తర్వాత, ప్రభుని సేవించిన తర్వాత, ప్రభుకు మాత్రమే నువ్వు సేవించినప్పుడు, ప్రభుకు మాత్రమే నువ్వు నమస్కరించినప్పుడు ఉన్నతమైన దీవెన పొందుకుంటావని, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాల చేత నింపబడతావని దేవుడే మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు సన్నిధికి వచ్చిన మనందరిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. నీకు ఇచ్చిన తలాంతును ప్రభు నామ ఘనత కొరకే వాడబడుతున్నవా? నీకు ఇచ్చిన ఆశీర్వాదాలలో కొంచెమైన దేవుని నామ ఘనత కొరకే వాడబడుతున్నావా? యెహోవా యొద్ద విచారణ చేస్తున్నావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవాకు ఘనత తీసుకొని వచ్చి మనుషుడైనటువంటి మొర్దెకైని రాజు సింహాసనం పక్కన కూర్చున్నటువంటి అధికారాన్ని దేవుడిచ్చాడు. ఒక బానిసగా జీవితాన్ని కొనసాగించుకుంటున్న మొర్దెకైకి దేవుని ప్రజల దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నవనేది కాదు,
ఏ పరిస్థితుల్లో ఉన్నా యెహోవాకు మాత్రమే నమస్కరించే ప్రతి మనుష్యుని దేవుడు అద్భుతంగా దీవిస్తాడు. నీ వద్ద ఉన్న తలాంతులను దేవుడు వృద్ధి చేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, వర్ధిల్లింప చేస్తాడు. మన జీవితంలో నమ్మకంగా జీవించలేకపోతే నీ వద్ద ఉన్న ఆశీర్వాదాన్ని తీసి నీ పొరుగువాడైన వానికి, నమ్మకముగా జీవించేవానికి, దేవుని ఉద్దేశంలో నేను నెరవేర్చేవానికి, దేవుని ఇష్టానుసారంగా జీవించేవానికి నీ యొద్ద నుంచి తీసి వానికి ఇస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరం కూడా ఏకీభవించడం. జీవం గల మా దేవ, జీవాధిపతివైన మా తండ్రి, మీ పాదాలకు వందనాలు నైనా. నిజంగా ప్రభా, మనైనా మేము అభివృద్ధి చెందకపోతే ప్రభా, మా యొద్ద ఉన్నటువంటి టాలెంట్లని తీసేసి ప్రభా మీరు మా పొరుగు వారికి ఇస్తానని మీరు సెలవిస్తున్నారు నాయనా. ప్రభా మనైనా మీరు మాకేవైతే మీరు ఇచ్చారో ప్రభా, మైనా ఆ టాలెంట్స్ మేము